ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుంది. హైదరాబాద్‌లో బీచ్ అనగానే అందరూ నవ్వుతారు. నవ్విన నాపచేనే పండినట్టు ఇప్పుడు నిజంగానే హైదరాబాద్‌కి బీచ్ రాబోతోంది. యెస్. నగరవాసుల విహారయాత్రలకు ఇప్పుడు భారీ మార్పులు రాబోతున్నాయి. ప్రభుత్వం, క్రీడల్ సంస్థ కలిసి కొత్త ఎంఓయూలు కుదుర్చుకోబోతున్నాయి. ఇవన్నీ గనుక అమల్లోకి వస్తే హైదరాబాద్‌లో పూర్తిగా మారిపోతుంది. కొత్వాల్‌గూడలో 35 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ బీచ్ 235 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్ట్ ఇది. స్పెయిన్ కంపెనీల టెక్నాలజీ, దీంతో పాటుగా వేవ్ పూల్స్, బోటింగ్, ఇతర వాటర్ యాక్టివిటీస్, వీటితో పాటుగా డెస్టినేషన్ వెడ్డింగ్, బర్త్డే ఈవెంట్స్ చేసుకోవడానికి స్పెషల్ ఏర్పాట్లు అక్కడ చేస్తున్నారు. దుబాయ్, సింగపూర్ స్టైల్లో అక్వేరియం కూడా ఉండబోతుంది. నీటి అడుగున నడుస్తున్నట్టు, అంటే సముద్రపు జీవుల మధ్య నడుస్తున్న ఎక్స్పీరియన్స్ వస్తుంది. 300 కోట్ల పెట్టుబడితో కిడాల్ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తుంది. ఇక ఇండియా ఫ్యూచర్ సిటీలో 1000 కోట్లతో అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం, అంటే ప్రపంచ దేశాల కళలు, ఫుడ్, అన్ని ఎగ్జిబిషన్స్ అన్ని కూడా ఒకే రూఫ్ కింద ఉండబోతున్నాయి. దీంతో పాటుగా ఫ్లయింగ్ థియేటర్, మనం చూస్తున్న సీన్లో నిజంగా ఎగురుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక వికారాబాద్లో క్యారవాన్ పార్క్ కూడా వస్తుంది. 24 గంటలు పార్కింగ్, ఈవీ ఛార్జింగ్, ఫుడ్, వ్యూ టవర్, అడ్వెంచర్ లవర్స్కి పక్కా హాట్స్పాట్గా మారబోతుంది. ఇక పర్యాటక రంగంలో అయితే యువతకు జాబ్స్ పెంచడానికి స్టెప్స్ అనే ప్రత్యేక ట్రైనింగ్ స్కూల్ను కూడా ఏర్పాటు చేస్తారు. ఇక చారిత్రక కోటల వద్ద రెంటల్ కాస్ట్యూమ్స్, అంటే రాజులు, రాణుల డ్రెస్సెస్ వేసుకొని ఫోటోషూట్స్ తీసుకునేలాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇది పర్యాటకులకి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. ఇన్ని భారీ ప్రాజెక్టులు వస్తుంటే హైదరాబాద్ ఇక టెక్ సిటీ మాత్రమే కాదు, ఇండియా టూరిజం హబ్గా మారబోతోంది. సిటీ ఆఫ్ పర్ల్స్, సిటీ ఆఫ్ ఫన్ అండ్ ఫ్యూచర్. సో గెట్ రెడీ, నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ రాబోతోంది. వీటన్నిటిలో మీకు బాగా ఎగ్జైటింగ్ అనిపించిన కాన్సెప్ట్ ఏంటి? కామెంట్ చేయండి.